నమస్కారం. పశ్చిమాసియాలో మరో మహాయుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా? ఇరాన్ చుట్టూ అమెరికా తన భారీ నౌకాదళాన్ని మోహరించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను ఉత్కంఠ రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఆర్మాడా హెచ్చరికలు ఒకవైపు, ఇరాన్ ప్రతిఘటన సంకేతాలు మరోవైపు. వెరసి ఈ ప్రాంతం మందు పాతర్లా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ చుట్టూ అమెరికా ఉచ్చు. పశ్చిమాసియాలో పెను యుద్ధానికి రంగం సిద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాలకు పదును పెంచారు. ఇరాన్ తీరానికి అత్యంత సమీపంలోకి భారీ యుద్ధ నౌకాదళాన్ని పంపినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఒక భారీ నౌకాదళం ఫ్లోటిల్లా ఇరాన్ వైపు వెళుతోంది. ఏం జరుగుతుందో మనమే చూస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. కేవలం మాటలకి పరిమితం కాకుండా అత్యంత విధ్వంసకర ఆయుధాలను అమెరికా మోహరించింది. ఈ మోహరింపులో ప్రధాన ఆకర్షణ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో ఒకటి. ఇది కేవలం ఒక నౌక మాత్రమే కాదు, సముద్రంపై కదిలే ఒక మినీ సైనిక స్థావరం. దీనితో పాటు 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, F-35 ఫైటర్ జెట్లు, FA-18 సూపర్ హార్నెట్స్, రాడర్లను నిర్వీర్యం చేసే జామింగ్ విమానాలు కూడా ఇరాన్ వైపు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికాకు 19 సైనిక స్థావరాలు, సుమారు 50,000 మంది సైనికులు అందుబాటులో ఉండడం గమనార్హం. అయితే అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం లొంగడం లేదు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఎనోలాబ్ స్క్వేర్ లో ఇరాన్ ప్రభుత్వం ఒక భారీ బిల్ బోర్డును ఏర్పాటు చేసింది. అమెరికా యుద్ధ నౌకలు ధ్వంసమై వాటి డెక్ పై నుంచి రక్తం కారి సముద్రంలో కలుస్తూ అమెరికా జెండాగా మారుతున్న ఆ భయానక చిత్రం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మీరు గాలిని నాటితే సుడిగాలిని కోయాల్సి ఉంటుంది అంటూ ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా దానికి ప్రతిస్పందనగా అత్యంత పశ్చాత్తాపానికి గురి చేసేలా ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్తో పాటు ఆ దేశ మద్దతున్న హౌతీ రెబెల్స్ కూడా రంగంలోకి దిగారు. కాలిపోతున్న ఒక యుద్ధ నౌక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ త్వరలో రాబోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా తన సైనిక బలాన్ని చూపి ఇరాన్ను చర్చల వైపు తీసుకురావాలని చూస్తుందా, లేక నిజంగానే ఇరాన్ అణుస్థావరాలపై దాడికి స్కెచ్ వేసిందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్, ఇండిగో, లుక్సేర్ వంటి విమానయాన సంస్థలు ఆ ప్రాంతానికి సర్వీసులను రద్దు చేశాయి. పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా మారింది.